బీఆర్ఎస్ పార్టీ నుంచి స్క్రాప్ అంతా పోయిందని, గట్టి నాయకత్వం మాత్రమే ఇప్పుడు మిగిలిందని కామెంట్ చేశారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలంటూ ఆయన ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ మారిన నేతలపై విరుచుకుపడ్డారు. సొంత లాభాల కోసం పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఉద్యమం కోసం పుట్టిన పార్టీలో ఉద్యమకారులే మిగిలారని, గట్టి నాయకులు ఇప్పుడున్నారని, స్క్రాప్ అంతా కొట్టుకుపోయిందని పోచారం కామెంట్ చేశారు. గట్టి సరుకు మిగిలింది. ఏనాడైతే గులాబీ పార్టీ పెట్టినప్పుడు గులాబీ కండవ కప్పుకొని తిరిగిందో వాళ్ళు ఎక్కడ పోలేదు. వాళ్ళు ఇంకా పార్టీ కండవ కప్పుకొని పార్టీ కోసమే కష్టపడతారు, ఇంకా పార్టీలోనే ఉన్నారు. వచ్చిన స్వార్థపరుడు వ్యాపార నిమిత్తం, కాంట్రాక్ట్ నిమిత్తం, పదవుల నిమిత్తం, స్వార్థం కోసం వచ్చినటువంటి స్వార్థపరుడే పోయింది.